వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పూర్తి చేస్తాం. దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్. రానున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఆలయాల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. తూర్పుగోదావరిలోని పలు పుష్కర ఘాట్లు ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల దేవాదాయ, రెవెన్యూ అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తుల్లో సుమారు 70% మంది సమీప దేవాలయాలను కూడా దర్శించుకుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో 9 ప్రముఖ దేవాలయాలతో పాటు ఘాట్లకు సమీపంలోనే మరో 543 ఆలయాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిల్లో 162 ఆలయాల అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు, టెండర్ల ప్రక్రియ పూర్తయి 43 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. మిగిలిన ఆలయాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన క్యూ లైన్లు, షెల్టర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు ఆలయాల సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో పుష్కర్ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్, మహేష్, సిఐ శ్రీనాథ్, దేవాదాయ శాఖ అధికారులు వి త్రినాథరావు, టి దుర్గేష్, డిఎల్వి రమేష్ బాబు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈవి సుబ్బారావు, ఏలూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎస్ హరిసూర్య ప్రకాష్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. మీ నియరెస్ట్ ఎస్హెచ్ఓలు ఎవరైతే ఉన్నారో మనం సంప్రదించి వాళ్ళు కూడా ఒకసారి విజిట్ చేయండి. దానికి ఎన్నో డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సంప్రదించి డిగ్రీలు కానీ ఇంజనీర్లు కానీ (2015) కానీ కోట్ల సంఖ్యలోనే రాష్ట్రం నుంచి అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు రావటం, ఇక్కడ పుష్కర స్నానాలు చేయటం, తర్వాత దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళటం అనేది కూడా ఎక్కువ మంది, మెజారిటీ కనీసం 60 to 70% ఖచ్చితంగా ఏదో దేవాలయానికి సందర్శన వెళ్తారు. ఈ సందర్భంలో ఏ టెంపుల్స్కి రష్ ఉంటుందన్నది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 29 ప్రముఖ ఆలయాలను గుర్తించడం జరిగింది. దాంతోపాటు ఘాటుకు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి కూడా మిగతా రోజుల్లో పెద్దగా భక్తుల సంఖ్య లేకపోయినా ఈ పుష్కరాల సందర్భంలో వస్తారు. దానికి సంబంధించి మనం పర్మనెంట్ వర్క్స్ ఏమేం చేయాలన్న దానికి సంబంధించి 543 ఆలయాలను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు 162 వర్క్స్కి శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇచ్చుకున్నాం. 162 వర్క్స్కి టెండర్స్ పిలిచాము. దాంట్లో 43 వర్క్స్ ఆల్రెడీ మనం గ్రౌండ్ అయ్యింది. చేత ఈ పనులన్నీ కూడా మిగతా 543 వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్ కానీ వర్క్ కంప్లీషన్ కానీ మనం జూన్ నుండి ఏప్రిల్ కల్లా పూర్తి చేసుకునేలా మనం ప్లాన్ చేసుకున్నాం. ఆ రకంగా టైం లైన్స్ ప్రకారం అయిపోతుంది. కానీ ఆ తర్వాత 2 నెలలు ఏం చేయాలన్నది కూడా ఇప్పుడు ప్లానింగ్, కలెక్టర్ గారు కూడా దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది కనుక మనం టెంపరీ అరేంజ్మెంట్స్ కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఇవన్నీ పర్మనెంట్ వర్క్స్. టెంపరీ వర్క్స్ ఏ రకంగా చేసుకోవాలంటే మెయిన్ క్యూ లైన్, షెల్టర్, టెంపరీ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఈ 4 ఇంపార్టెంట్ కాంపనెంట్స్.